ఫ్రెండ్స్, ఇవాళ అయితే నేనైతే ఒక మంచి రెసిపీ మీకైతే పరిచయం చేయబోతున్నాను. ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే, ఇది తెలియంది అయితే కాదు. కాకపోతే నేను ఇప్పటి వరకు మన ఛానల్లో ఎప్పుడు చేయలేదన్నమాట. అందుకని చెప్పేసి ఈరోజు మన యూట్యూబ్ ఫాలోవర్స్ కోసం చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోయాను. అందుకే చేస్తున్నాను అనమాట. ఇది ఇంట్లో చేసిందే. నేను పన్నీరు ఇంట్లోనే చేసి పెట్టాను. అలాగే 2 ఉల్లిపాయలు కట్ చేసి పెట్టాను. ఇది టమాటా ఉడకబెట్టిందనమాట. ఉడకబెట్టి తొక్క తీసి మిక్సీ పడదామని పక్కకు పెట్టుకున్నాను. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడైతే పచ్చి బఠానీ నేనైతే ఉడకబెట్టేసి పెడుతున్నాను అనమాట. మనకి తొందరగా అయిపోతుంది కర్రీ. 2 స్పూన్స్ నేను శనగపిండి తీసుకున్నాను. వచ్చేసి మార్వడి మెంతి. ఈ మెంతితోటే మనకి కర్రీ అనేది ఫ్లేవర్ వస్తుంది, సూపర్గా ఉంటుంది. దీని కాంబినేషన్ పూరి చపాతీ అయితే చాలా బాగుంటుంది, రైస్లో కూడా బాగుంటుంది అనుకోండి. అలాగే ఒక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పడుతుంది కర్రీలోకి. ఇప్పుడైతే నేను మిక్సీ గిన్నెలో వేసేసాను. టమాటా మంచిగా ప్యూరీ చేయాలి. ఇది కళాయి పెట్టేసి మార్వడి మెంతి అయితే నేను కొద్దిగా వేసాను, 1 స్పూన్ అంతా. ఇది మంచిగా డ్రై రోస్ట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. మనకి కూరకి ఎంత పడుతుందో చూసి వేసుకుంటే సరిపోతుంది. కొద్దిగా జీలకర్ర వేసుకుందాం. జీలకర్ర కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు తొందరగా మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకుందాం. నేనైతే ఇంట్లో ఉండే వాటితోటే చేస్తున్నానండి, ఎలాంటి స్పైసెస్ అయితే ఇందులో వాడట్లేదు. ఉల్లిపాయలు మగ్గిపోయినాయి కదా, ఇప్పుడు కొంచెం అల్లం వేసుకుందాం. ఒకసారి మంచిగా కలిపేస్తే బాగా ఫ్రై అవుతుంది అన్నమాట. ఇప్పుడు మార్వడి మెంతి వేసుకుందాం. ఒకసారి మంచిగా కలిపేద్దాం. అలాగే కొద్దిగా శనగపిండి, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఆ శనగపిండి వేసేద్దాం. ఇది బాగా ఫ్రై చేయాలండి ఆయిల్లోనే, బబుల్స్ ఏమీ లేకుండా మంచిగా ఫ్రై చేయాలి. అయితే స్పైసెస్ వేసుకుందాం. పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియా పొడి. ఒక్కసారి మంచిగా కలిపేద్దాం. మనం ఇందాక మిక్సీ అయితే ఏదైతే పట్టుకున్నామో అదే టమాటా ప్యూరీ ఇందులో వేసేద్దాం. కొంచెం వాటర్ వేసుకొని, మనం ఇందాక సాల్ట్ అనేది కొంచెం తక్కువ వేసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం చూసి వేసుకుంటే సరిపోతుంది. బఠానీ అయితే మెత్తగా ఉడికిపోయినాయి చూడండి. పచ్చి బఠానీ ఇవి. మాకు ఇక్కడ దగ్గరలో సంత ఉంటుంది అనమాట, సంతలో దొరుకుతాయి ప్రతి వారం. ఉడికించిన బఠానీ ఏదైతుందో ఇందులో వేసేసుకుందాం. మనం అన్నీ వేసాం కాబట్టి ఒక్కసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని మంచిగా దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. వచ్చేసి పన్నీర్ మసాలా, ఇది కొంచెం వేసుకుందాం. ఫ్లేవర్ టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు ఆయిల్ సపరేట్ అయింది కదా, ఇప్పుడు మనం పన్నీర్ వేసుకుందాం ఇందులో. ఇదంతా ఒక్కసారి కలిపేసి కొంచెం మనం దగ్గరికి అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుంది పన్నీర్ కర్రీ. ఇదిగోండి, ఆయిల్ మొత్తం సపరేట్ అయిపోయింది. మంచిగా కూర కూడా దగ్గర పడిపోయింది చూసారా. పన్నీర్ గుజ్జు కర్రీ అనమాట. ఇది చపాతీ పూరి కాంబినేషన్ చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.